ఇటీవల నెల్లూరు పర్యటనలో చంద్రబాబు మాజీ మంత్రి అనిల్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బుల్లెట్ దిగుద్ది అంటూ అసెంబ్లీలో సవాళ్లు విసిరిన అనిల్, జగన్ తరిమేస్తే 2 జిల్లాల అవతల వెళ్లి పడ్డారని కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ని నర్సరావుపేటకి తరిమేశారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలకి అంతే ఘాటుగా బదులిచ్చారు అనిల్. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరపున బరిలో దిగుతున్న ఆయన, ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ లోకేష్ స్వీకరించాలని, చంద్రబాబుకి పౌరుషం ఉంటే లోకేష్తో తన సవాల్ స్వీకరింపచేయాలని అన్నారు అనిల్. పౌరుషాల పల్నాడు గడ్డ మీద నుంచి తాను సవాల్ విసురుతున్నానని, నర్సరావుపేటలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, తన సవాల్ను స్వీకరించే దమ్ముందా అని అన్నారు అనిల్. అన్నీ త్యాగం చేసి రాజకీయాలే పరమావధిగా బతుకుతున్నానని చెప్పారు. తన 20 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సవాల్ విసురుతున్నానని అన్నారు. పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్న అనిల్, చంద్రబాబు కానీ ఆయన కొడుకు కానీ తన సవాల్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. తాను 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా ఉన్నానని, నారా లోకేష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదని ఎద్దేవా చేశారు. పల్నాడు గడ్డ మీద నుంచి తాను ఛాలెంజ్ విసురుతున్నానని, చిత్తూరు పౌరుషం కానీ, రాయలసీమ పౌరుషం కానీ ఉంటే చంద్రబాబు, లోకేష్ బదులివ్వాలని అన్నారు అనిల్.